మనం ఈరోజు చింత చిగురు పప్పు చేసుకుందామండి. ఎలాగో మీకు చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కందిపప్పు, చింత చిగురు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి, 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలండి, కొద్ది కరివేపాకు, సరిపడ ఉప్పు, కారం, పసుపు అండి. ముందుగా మనం పప్పుని కడుక్కొని కుక్కర్లో పెట్టుకుందామండి. ఇదిగోండి పాన్ తీసుకున్నానండి. పాన్లో కడిగి పెట్టుకున్న కందిపప్పు నీళ్ళు కూడా ముందే తీసుకున్నానండి. కందిపప్పు వేసుకోవాలండి. పప్పు తక్కువ ఉండి ఆకు ఎక్కువ ఉంటే పులుపు ఎక్కువ ఉంటుందండి, లేకపోతే పులుపు సరిపోదు. ఇప్పుడు మనం ఖాళీ బాక్స్ తీసుకోవాలండి. ఖాళీ బాక్స్ తీసుకొని ఈ పప్పు మీద పెట్టుకోవాలండి. చింత చిగురు ఈ బాక్స్లో వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, చిన్నగా కట్ చేస్తే ఆనియన్స్ తొందరగా ఉడికిపోతాయి అని పెద్దగా కట్ చేసాయండి, పెద్ద ముక్కలుగా. పసుపు, కారం, సాల్ట్ చూసి వేసుకోండి, మళ్ళీ సరిపోతే వేసుకోవచ్చు. హాఫ్ కప్ వాటర్ పోసుకోవాలండి. మూత పెట్టుకుందామండి. పులుపు సరిపోతే మళ్ళీ వేసుకుందామండి పప్పు ఉడికాక. ఫ్రెష్ చింత చిగురండి. మా వాచ్మెన్ ఇప్పుడే చెట్టు నుంచి తెంపుకొచ్చిండు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకోవాలండి. పప్పు చింత చిగురు కలిపి ఉడికి పెడితే పప్పు ఉడకదండి, అందుకే ఇలా బాక్స్లో పెట్టి పెడుతున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకుందామండి. విజిల్ పెట్టుకొని 4 విజిల్స్ రావాలండి పప్పు. 4 విజిల్స్ వచ్చినాయండి. ఇప్పుడు పప్పు మూత తీసి చూసుకోవాలండి. మెత్తగా ఉడికిపోయిందండి పప్పు. ఇప్పుడు చింత చిగురు పప్పు కలుపుకోవాలండి. బాక్స్ బయటికి తీసుకుందాం. ముందు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో బాక్స్ పెట్టుకోవాలండి, ఎందుకంటే బాక్స్ అడుగున పప్పు అంటిద్ది కదా, మళ్ళీ అదంతా ఇక్కడ స్టవ్ దగ్గర బండకి అంటిద్దని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో ఇప్పుడు ఆ బాక్స్ పెట్టుకుందామండి. ఇంకోండి ఇట్లా బాక్స్ పెట్టండి. ఇప్పుడు పప్పులో చింత చిగురుది ఇది బాక్సులో తీసి కలుపుకుందామండి. చింత చిగురు కూడా బాగా ఉడికిపోయిందండి. ఈలో మన పప్పు ఎనుకోవాలండి. ఎనిపే పని కూడా లేదండి, మెత్తగా అయిపోయింది. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు ఉప్పు పులుపు చూసుకుందామండి. సాల్ట్ సరిపోతే వేసుకుందాము. పులుపు సరిపోతే కొద్దిగా చింతాకు చిగురు వేసుకుందామండి. ఇందాక కొంత చింత చిగురు పక్కన పెట్టండి, ఎందుకంటే కుక్కర్లో ఆకు మొత్తం మెత్తగా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు కొద్దిగా ఇది వేసుకోవాలండి. పైన మనకి చింత చిగురు అక్కడక్కడ తగులుతూ ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఇప్పుడు కలిసిపోయిందండి మొత్తం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని తాలింపు పెట్టుకోవాలండి.
తాలింపు పెట్టుకుందామండి. తాలింపుకి గిన్నె పెట్టాను. ఇప్పుడు ఆయిల్ పోసుకున్నామండి తాలింపుకి. ఇప్పుడు ఎల్లిపాయ దంచి పక్కన పెట్టుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మీకు చిన్న టిప్ చెప్తున్నా అండి. ముందుగా నేను వెల్లుల్లి వేస్తున్నానండి. ఎందుకంటే పప్పులో ఎల్లిపాయ కొంతమంది తినరు, అందుకని ఇట్లా వేసి ఇవి కొద్దిగా ఏగనీయాలండి ఎల్లిపాయలు. ఇంగువండి కలుపుకోవాలండి. తాలింపులో కొద్దిగా పసుపు వేసుకొని చిటికెడు. ఇప్పుడు తాలింపు ఈ పప్పులో వేసుకోవాలండి. కలుపుకోవాలి. రెండు నిమిషాలు ఉడకనియాలండి పప్పుని. స్టవ్ ఆన్ చేసుకుందాం. పప్పు తింటుంటే మీకు వెల్లిపాయ వేసినట్టు ఎక్కడా మీకు తెలియదండి అసలు. ఇంకొక నిమిషం ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఈలోపు మనం ఇంకొక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుందామండి ఆయిల్. ఇంకో పక్కన కళాయి పెట్టుకొని వేడి చేసుకుందామండి ఆయిల్ని. పప్పు ఇంకొక నిమిషం ఉడికేలోపు మనం ఈ బియ్య పిండొడియాలు వేయించుకుందామండి పప్పులోకి. రైస్లోకి చింత చిగురు పప్పు వడియాలతో తింటే ఆ రుచే వేరండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు వడియాలు వేసుకోవాలి. వేగినాయండి వడియాలు, తీసుకుందాం. ఇవి కూడా తీసుకోవాలండి, వేగిపోయినాయి. ఎంతో టేస్టీ అయిన చింత చిగురు పప్పు రెడీ అయిపోయిందండి. వడియాలు కూడా దాని కాంబినేషన్ రైస్లోకి. మీరు ఒకసారి ట్రై చేయండి. పప్పు చింత చిగురు కలిపాక మళ్ళీ చింత చిగురు వేయటం వల్ల చూడండి మీకు చింత చిగురు కనపడతా ఉంది అక్కడక్కడ పప్పులో. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. జో రుచి వంటలు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మాస్కులు తప్పక ధరించండి.